హైదరాబాద్ లో క్రికెటర్ సిరాజ్ స్వాగత ర్యాలీ ఎఫెక్ట్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాసబ్ ట్యాంక్ మెహదీపట్నం అత్తాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2-3 గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరోజిని ఐ హాస్పిటల్, మెహదీపట్నం ఈద్గా మైదాన్ మీదుగా సిరాజ్ ర్యాలీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు సైతం చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. సో మనం చూడొచ్చు, మొహమ్మద్ సిరాజ్ కు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో సాధారణ వాహనాల్లో ఉన్నటువంటి వారు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. సో హైదరాబాద్ లో క్రికెట్ సిరాజ్ కి ఘన స్వాగతం లభిస్తోంది. అయితే ఈ ర్యాలీ ఎఫెక్ట్ అనేది కామన్ వాహనదారుల పైన ఎక్కువగా కనిపిస్తోంది. మెయిన్ గా ఒకవైపు వర్షం పడుతోంది, మరోవైపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇండియన్ క్రికెట్ ప్లేయర్ సిరాజ్ స్వాగత ర్యాలీ హైదరాబాద్ నగరంలోని పలు వాహనదారులకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఈ రోజు నగరంలో విఐపీల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సిరాజ్ స్వాగత ర్యాలీకి బందోబస్తుతో పాటు కొంత ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికైతే ఆయన ర్యాలీ వస్తున్న ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ర్యాలీ వచ్చిన తర్వాత సరోజిని ఐ హాస్పిటల్లో ఇటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఆయనకి స్వాగతం పలికి ఏర్పాటు చేసి దీనికి ఆ స్వాగత కార్యక్రమంలో ఇటు చాలా పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొనడంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అభిమానులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 6:15 ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా అర్ధగంట పాటు ఇటు మెహదీపట్నం ఇటు చేరుకున్నారు. అక్కడ సరోజిని హాస్పిటల్ వద్ద ఒక పాయింట్ ఏర్పాటు చేసి నాకు స్వాగతం పలికింది. అక్కడ ఒకసారిగా ఆ అభిమానులు రావడంతో కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 3 గంటలకు పైగా ఇటు సరోజిని హాస్పిటల్ తో పాటు మెహదీపట్నం ఈద్గా మైదాన్ తో పాటు ఇటు అత్తాపూర్ కు వెళ్లే మార్గాలు కూడా ప్రస్తుతానికి అయితే ఇటు క్రికెట్ అభిమానులతో ఇటు వాహనదారులతో కూడా మొత్తంగా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు, డైవర్ట్ చేసేందుకు ఎవరు ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో సుమారుగా 3 గంటలకు పైగా ఇటు నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి అటువైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. వీటితో పాటు ఇటు హైదరాబాద్ నుంచి శంషాబాద్ కి ఎయిర్పోర్ట్ వెళ్లే ప్రధాన మార్గం కావడం బీవీ ఎక్స్ప్రెస్ హైవే కూడా అక్కడి నుంచి వెళ్లే ఉండడంతో కూడా ప్రస్తుతానికి అయితే కొంత అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే ప్రయాణికులు కూడా ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం మీదుగా అటు ఈద్గా మైదాన్ తో పాటు అటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో సుమారుగా 3 కిలోమీటర్ల పైగా అన్ని వీధులు కూడా ప్రస్తుతానికి అయితే ఆ క్రికెట్ అభిమానులతో, వాహనాలతో ఇటు 4 వీలర్స్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులంతా అటు దృష్టి పెట్టడంతో సిరాజ్ సంబంధించిన స్వాగత ర్యాలీ మీద పోలీసులు ఫోకస్ పెట్టకపోవడంతో కూడా కొంత ఇబ్బందులు తలెత్తినట్టుగా ప్రస్తుతానికి తెలిసింది. పోలీసులు లేకపోవడంతో వాహనదారులు వర్షం పడుతుండడం, వరద నీరు కొంత నీరు అక్కడ చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 3 గంటలకు పైగా వాహనదారులంతా ఎక్కడ వరకు వెళ్ళిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సంధ్య. రైట్ కిరణ్.